ఏమెండ ఈ ఎండకు నీళ్ళు తాగితే కుండలో నీళ్ళయిపోతున్నాయి. ఇట్లా కాదని షాప్‌కొయ్యి చెరుకు రసం కొనుక్కొని చెరుకు రసం తాగితే పైసలయిపోతున్నాయి. ఇట్లయితే కాదు ఈ ఎండకు కొంచెం సేపు ఈత పడితేనే పానం మంచిగా సల్లగుంటదని స్విమ్మింగ్ పూల్‌కి పోయినా. స్విమ్మింగ్ పూల్‌కి పోయి నీళ్ళలో ఇంతసేపు అక్కడిక్కడ దుంకులాడి జరసేపు ఇట్లా ఈత కొట్టినో లేదో నాకు ఆశారం బాలేదనుకుంటా. ఈ ఎండ దెబ్బకు స్విమ్మింగ్ పూల్ ఉన్న నీళ్ళు కూడా కొన్ని కొన్ని తగ్గుకుంటా మొత్తం అయిపోయినాయి. అయితే నాకిప్పుడే ఒక చిన్న ఆలోచనొచ్చింది. ఈ ఎండ దెబ్బకు నీళ్ళు లేక మన పరిస్థితే ఇంత దారుణంగుంటే చిన్న చిన్న పక్షులు, జంతువులు ఈ ఎండ దెబ్బకు నీళ్ళు లేక అవెట్లా తట్టుకుంటున్నాయో ఏమో! అందుకే తొందర మా ఇంటికి ఉరికొచ్చి మా మిద్దె మీద కొన్ని కుండలుంటే దాన్లని తీసుకొనొచ్చి అన్నీ గుండుగా వలగొట్టి దాన్లనన్నీ తీసుకుపోయి మంచిగా నీళ్ళతోన కడిగి దాన్లనైతే ఎండకు ఆరబెట్టినా. కుండలన్నీ ఆరినంక దారాలతోన చెట్ల కొమ్మలకు గట్టి ఆ కుండలన్నీ ఇట్లా ఏలాడేసిన. కుండలన్నీ చెట్లకు గట్టేదయిపోయినంక 2 కుండలలోనేమో కొన్ని నీళ్ళు పోసిన. 2 కుండలలోనేమో కొన్ని బియ్యము, కొన్ని జొన్నలు కలిపి పోసిన. పక్షులొచ్చి కుండలున్న నీళ్ళు తాగుతాయో తాగవో నాకైతే తెల్వదు గానీ నేను చేసేదైతే నేను చేసిన. మీరు కూడా వీలైతే చిన్న చిన్న డబ్బాలలో కొన్ని నీళ్ళు పోసి పెట్టండి.